భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ కి రెడీ అవుతుంది. మరో యుద్ధానికి రెడీ అవుతుంది. ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే పాకిస్తాన్ లో ఉండే రాబోయే తరం కూడా భయపడాలి. ఎందుకంటే ఒక అమాయకులను, ఒక టూరిస్టులను అన్యాయంగా చంపడం, పైగా చంపింది అక్కడున్న వారి అందరికీ కాదు, ఓన్లీ హిందువులను టార్గెట్ చేసి శరీరంపై బట్టలు తీసి ఇతడు హిందువా ముస్లిం అని చెకింగ్ చేసి మరీ చంపారు. ఇది ఒక పిరికి పంద చర్య. వాదులు గాని పాకిస్తాన్ ఆర్మీ గాని దమ్ముంటే ఇండియన్ ఆర్మీతో ఫైట్ చేయాలి. అంతేగాని ఎంతో అందమైన ఈ కాశ్మీర్ను, అతి సుందరమైన ఈ కాశ్మీర్ను చూడడానికి వచ్చిన టూరిస్టులను, నవ దంపతులను ఇలా చేయడం కరెక్ట్ కాదు. అందుకే మోడీ గారు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు ఈ పాకిస్తాన్ ప్రభుత్వం మీద. సింధు నది జలాల గేట్లు మూసివేశారు, ఒప్పందాన్ని నిలిపివేశారు, వాళ్ళకి శాశ్వతంగా వాటర్ వెళ్లకుండా చేశారు, పాకిస్తాన్ వేషాలను శాశ్వతంగా రద్దు చేశారు. ఇప్పుడు భారత్ లో ఉంటున్న పాకిస్తాన్లకి మే 31 వరకు గడువు ఇచ్చారు. మే 31 లోపు వాళ్ళ దేశానికి తిరిగి ప్రయాణం చేయమన్నారు. అలాగే భారత్ పాక్ మధ్య అనుబంధ సంస్థ ఆఫీసులను, ఢిల్లీలో ఉండే ఆఫీసులను కూడా రద్దు చేశారు. వాళ్ళకు కూడా తిరిగి ప్రయాణం చేయమన్నారు సిబ్బందిని. అలాగే BCCI కూడా ప్రకటించింది ఇక పాక్ తో క్రికెట్ ఉండదని. దైపాక్ సిరీస్లు గానీ, ముక్కోణం సిరీస్లు గానీ, ఛాంపియన్ ట్రోఫీలు గానీ ఇక ఏవి ఉండవు. బహుశా నాకు తెలిసి వరల్డ్ కప్ లో మాత్రమే ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే పాకిస్తాన్ సినిమాలను కూడా ఇండియాలో బ్యాన్ చేశారు. మోడీ గారు ఈ ఘటన అయిన తరువాత బీహార్ లో ఒక సభలో ప్రసంగిస్తూ ఇలాంటి చర్యలు పాల్పడిన వారికి మీరు ఎక్కడ దాక్కున్నా మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు, చాలా చాలా కఠినంగా మిమ్మల్ని శిక్షిస్తానని చాలా ఆవేశంతో మాట్లాడారు. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వాన్ని సవాలు విసిరింది. వేసాలని రద్దు చేశారు, పాకిస్తాన్ లో ఉంటున్న భారతీయులను వెళ్లిపోమన్నారు. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి సెలవులు రద్దు చేసింది, యుద్ధ విమానాలను రెడీ చేసింది. పాకిస్తాన్ ఇలా వేసాలని రద్దు చేయడం మన భారతదేశానికి పోయేదేం లేదు. అదే మన భారత ప్రభుత్వం వాళ్ళ వేసాలని క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళ GDP ఇంకా పడిపోయింది. ఉదాహరణకు వాళ్ళ దేశంలో కిలో చికెన్ 500 నుంచి 600 మధ్య ఉందంటే వాళ్ళ దేశం యొక్క GDP ఎలా పడిపోయిందో అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ ఇలా ఉగ్రవాదాన్ని పెంచుతుంది కాబట్టి పొరుగు దేశాలు గానీ, అగ్రదేశాలు గానీ ఎవరు సహాయం చేయరు. భారత ప్రభుత్వం సింధు జలాలను ఆపేయడం వల్ల పాకిస్తాన్కి ఎంత నష్టం అంటే కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాలు కూడా మంచినీటి కొరత ఏర్పడుతుంది. అలాగే గోధుమ పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. ఆ పంటలకి సింధు జలాల వాటర్ లేకపోవడం వల్ల విలువలుగా మారుతాయి. ఈ వాటర్ లేకపోతే ఎన్నో పవర్ ప్లాంట్లు నిలిచిపోతాయి. ఈ వాటర్ లేకపోతే కొన్ని ప్రాంతాలు ఎడారిలా మారిపోతాయి. అయినా 35 కోట్ల ఉన్న ఈ పాకిస్తాన్లకి ఎంత పొగరు ఉంటే 142 కోట్లు ఉన్న భారత జనాభా ప్రపంచంలోటే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలోటే 2వ అతి పెద్ద సైన్య వ్యవస్థ ఉంది. మనకి ఇంకెంత పొగరు ఉండాలి. ఓనీలేని చూస్తుంటే వీళ్ళకి కొమ్ములు వస్తున్నాయి. ఆనాడు కార్గిల్ యుద్ధంలో ఇప్పుడు మళ్ళీ యుద్ధం ప్రకటించాలి. భారతదేశం మీద ఇక ఎవరు దాడి చేయాలన్నా ఇలా ఉంటుందో అనేటట్లు చెయ్యాలి. అలా చేయాలంటే అది ఒక్క మోడీ గారి పరిపాలనలో చెయ్యాలి. అంత దమ్ము, ధైర్యం ఇంకా ఏ నాయకుడికి లేదు. మరి మోడీ గారు పాకిస్తాన్ పైన ఎలాంటి విధ్వంసాలు సృష్టిస్తారో చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.